మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాన్ని కలుగు కాక. ఆమేన్. యెషయా గ్రంథము 23వ అధ్యాయం 7వ వచనం నుంచి, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయము, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాక్యమును బట్టి, కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులు కానీ చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేశాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధం 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 అందవర్షరు ఒట్టవరు శూరుతలు ఉంటారయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రము నాయన, దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధపు దేవ, ఇక్కడే సంచరిస్తున్నాం ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నాం. మా మధ్యలోనే ఉండాలి తండ్రి, మా మధ్యలోనే ఉండాం. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు ప్రభా. నీ నోచుమోచని ప్రతి ఒక్కరి జ్ఞానం నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని త్వరలో తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచు ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గము, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని, కృపను తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసత్యము. ఆయన ఉన్నాడని ఫలము దయచేయబడి నమ్మినప్పుడే కార్యము జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యమని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అది శరీరధారుడే మన మధ్యలో ఉండెను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. మరియ మార్తల ఇంటికి ప్రభు వచ్చాడు. మార్త తీసుకొచ్చింది యేసు ప్రభుని. తీసుకొచ్చిన తర్వాత ప్రభు వచ్చి కూర్చున్న తర్వాత మరియ వచ్చి బైబిల్ పట్టుకొని వచ్చి ప్రభు ముందు కూర్చుంది. ప్రభు, నాకు వాక్యం చెప్పండి అంది. ఆయన వాక్యం చెప్తున్నాడు మరియకి. మార్త ఆలోచించింది, నేను ప్రభువుకు మంచి భోజనం పెట్టాలని అనుకున్నాను, తనైతే వాక్యం చెప్పించుకుంటుంది అని చెప్పి ఆమె వంట చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ప్రభుతో అంటుంది, దేవుడికి మార్తకి మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఇహలోకములో మనకున్న మనసులో ఏమున్నదో అది మాట్లాడుతున్నారు అక్కడ. మార్త అంటుంది, ప్రభువా, నేను ఇంత కష్టపడుతున్నాను కదా వంటగదిలో, నా చెల్లెలు నీ దగ్గరే కూర్చోబెట్టుకున్నావేంటి అని అడుగుతుంది. అక్కడ ప్రభు దగ్గర కూర్చోబెట్టుకోలేదు. అక్కడ పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తున్నారు. అక్కడ ప్రభువుని మరియా కూడా పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకంటే దేవునితోటి, వాక్యముతోటి పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తున్నారు మీరు ఇక్కడ. అందుకే వచ్చారు. ఇంత టైం కూడా వేస్ట్ అవ్వకుండా దేవునితో గడపడానికి వచ్చారు. దేవుడు ఆరాధనలో కూర్చున్నాడు ఆయన, బలిపీఠం మీద ఉన్నాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా మారుతుంటుంది, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నీకు కొంచెం కూడా చింతలేదా, నా చెల్లెలుగా కూర్చోబెట్టుకున్నావు అని అడుగుతుంది. అక్కడ మామూలు మనిషితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీలాంటి మనిషినేనా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఇక్కడ. నేను నీలాంటి మనిషినేనా? మనుషులను ఎన్నో ఆలోచిస్తాం, అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎన్నో తప్పుగా మాట్లాడతాం, తప్పుగా ఆలోచిస్తాం. దేవుడు అలా కాదు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుడు కూడా నాలాంటి మనిషే అని నువ్వు అనుకుంటున్నావు అన్నట్టు అని దేవుడు అంటున్నాడు అక్కడ.
ఎందుకంటే నాలాంటి మనిషి అని అనుకుంటున్నావు. అదే దేవుడు సెలవిస్తున్నాడు అక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అల్పయు మేఘయు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుడు, సృష్టికర్తలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు మరియా, మార్తతో అంటున్నాడు, మార్త, నీ చెల్లెలు పరలోక గురించి ఆలోచిస్తుంది, నువ్వు ఇహలోక గురించి ఆలోచిస్తున్నావు. ఎంతమంది ఇహలోక గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకంటే అన్నింటికన్నా మనసు చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అన్నింటికన్నా మనసే. ఎన్నో ఆలోచించేస్తూ ఉంటావు ప్రతి నిమిషంలో. నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో నువ్వు ఎన్ని ఆలోచించేస్తావో తెలియదు. ఆ ఆలోచనలన్నీ పక్కకు పెట్టి దేవుళ్ళలో నువ్వు ప్రార్థించాలి. నీ మనసు దేవుడితో కలిసిపోవాలి. అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఈ ఆలోచనలన్నీ కూడా పక్కకు తీసేయాలి. ప్రభా, ఈ సాధారణ ఆలోచన దూరపరిచి నా ఆత్మని ఈ ఆత్మతో కలుసుకునేలా చేయండి ప్రభా. నా ప్రార్థన నీ సన్నిధిలో చేరేటట్టు చేయండి అని ప్రార్థన చేసుకొని అప్పుడు నువ్వు మొదలుపెట్టిన రుచిన నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. శవ అందపరుషురవలో శవ ఇలవర్తులు పట్టవరు శూరుతులు పట్టవయ్యా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుని మాటలు జీవం ఉంటాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా జీవం పోతాడు. అందుకని బ్రెయిన్ నుంచి బాడీలోకి వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు అక్కడ, నేను భోజనము పానము కోసం రాలేదు. మార్త, నీవు కూడా నీ చెల్లెలు మరి పరలోక రాజ్యం గురించి ఆలోచించు. అది ప్రభు వెళ్ళిపోయాడు. లాజరు ఊరి మీద తిరుగుతున్నాడు. అతనికి జబ్బు చేసింది. ప్రభు వస్తాడేమో ఎదురు చూశాడు అక్కడ. కానీ ప్రభు రాలేదు. ఎందుకంటే ఆయన ఒక సమయం ఉన్నది, ఆ సమయంలో వస్తాడు. తల్లితో అంటాడు కదా, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను తప్పక చేస్తాను. నా సమయం వచ్చినప్పుడు నేను తప్పక చేస్తాను. నా సమయం ఇంకా రాలేదు. ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. దేవుడు విడుదల చేయడానికి ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ఇక్కడ కూడా దేవుడు రాలేదు. మార్త మరియ గిజ్జుకుపోతున్నారు. ప్రభువు కనబడలేదని చెప్పి మనకు కూడా ఆయన కనబడాడు. ఆ సమయంలో మనకు కనబడలేడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చనిపోయాడు, సమాధి చేసేసారు, అయిపోయింది. అప్పుడు వచ్చాడు ఆయన. సమాధి చేశాక అప్పుడు వచ్చాడు యేసు ప్రభు. అప్పుడు మార్త వెళ్ళి కాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తుంది. ప్రభా, నీవు ఇక్కడ ఉండమంటే నా సహోదరుడు చావకుండడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. అందుకంటున్నాడు, నీ సహోదరుడు చనిపోలేదు. మరియు వచ్చాడు, పాదాలు పట్టుకొని కన్నీరు కార్చింది. ప్రభా, నీవు ఎక్కడ ఉండమంటే నా సహోదరుడు చావకుండడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధికి వెళదాం పదన్నాడు దేవుడు అక్కడ. ఇస్రాయేలంతా జనం వచ్చేసారు. జనం కిటకిటలు ఆడిపోతున్నారు. 4 రోజులు సమాధిలో ఉన్నారు. 4 రోజులు సమాధిలో ఉన్నవాడు ఒక బోధకుడు లేపుతానంటున్నాడు. ఇది ఎక్కడ ఆశ్చర్యము? 4 రోజులు సమాధిలో ఉన్నవాడిని. అప్పుడు దేవుడు కన్నుల పైకెత్తి దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ 7వ వచనంలో, యెహోవా కృపాతిశయమును యెహోవాకు స్తోత్రములను గానము చేయును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. నేను ప్రకటన చేసేదను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు యేసు ప్రభు దేవుడే ఉండి కూడా తన తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు, స్తుతులు చెల్లిస్తున్నాడు. స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు అయినా చేతులు పైకెత్తి, దేవా నా మరువని వారికిస్తున్నా,
తండ్రి, నా మనవుని వాళ్ళకిచ్చి లాజరుని లేపండి ప్రభా అని చెప్పి సమాధిలో ఉన్న లాజరు బయట అన్నాడు. సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చేసాడు. అక్కడ ఉన్న వారందరూ మారిపోయారు. ఆ కుటుంబం అంతా మారిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు కుమార్ గారు అత్తగారికి చాలా సీరియస్గా ఉంది. క్రిస్మస్ రోజు ముందు రోజు 2-3 రోజుల క్రితమే బాగలేదు. అప్పుడు నాకు ఫోన్ చేశారు, భయపడద్దు, ఆవిడ బ్రతుకుతుంది, చనిపోదు. యూపంతా కూడా ఐసీలో పెట్టేశారు. యూపంతా కూడా పడుకొని ఉండడం వల్ల దాన్ని ముక్కలు కింద వచ్చేసింది. బాడీ అంతా తుకలకంగా అయిపోయింది. 100 బ్లడ్ వచ్చేస్తుంది. నేను ఇంకా పడుకొని లేవలేదు. ఆ రోజు నిద్ర పట్టక 8 అయిపోయింది. అంతలో మా కాళ్ళు వచ్చి ఫోన్ బెల్ల కొట్టింది. ఎవరు పొద్దున్నే వచ్చారు, గబగబా వెళ్తాను తీసానమ్మా. యేసు కుమార్ గారు అలా అమ్మాయి యేసు కుమార్ గారి భార్య ఏడుస్తుంది, మీకు వెంటనే ఫోన్ ఇమ్మని చెప్పి వాళ్ళ అమ్మగారి దగ్గర బ్లడ్ పడిపోతుంది, 100 బ్లడ్ వచ్చేస్తుంది, ప్రార్థన చేయండి అంటే, లేదు ప్రార్థన చేస్తానమ్మా, బ్లడ్ కంట్రోల్ అయిపోతుంది, ఏం పర్వాలేదు, దేవుడు స్వస్థించేస్తాడు, మీ అమ్మగారు చనిపోరు, బ్రతుకుతారు, మీరు గాబరా పడకండి అని చెప్పి ప్రార్థన చేశాను. చేసిన తర్వాత బిడ్డకు మంచిగానే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ నాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు బాగుంది, ఆవిడ మంచిగానే వర్షవ నమ్మకం, దేవుని మీద నమ్మకం. అలాగే ప్రార్థన చేసిన వారికి శ్వాసం ఉండాలి, చేయించుకున్న వారికి శ్వాసం ఉండాలి. అప్పుడే దేవుడి కార్యం జరిగిస్తాడు అక్కడ. ఎందుకంటే బ్లడ్ 100 కారిపోతుంది. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు కల్లా అక్కడ కంట్రోల్ మంచిగా అయిపోయింది. దేవుడు స్వస్థించాడు అక్కడ. ఎందుకంటే యేసు నామములో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం పవర్, ఆ పవర్ ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. వారు నా జనులనియు అబద్ధం ఆడలేని పిల్లలనియు అనుకునే వారికి రక్షకుడు ఆయన. ఎందుకంటే వాక్యము సత్యవాక్యము, అబద్ధం ఆడలేని వాక్యం ఇది. ఈ బైబిల్ వాక్యము అబద్ధం ఆడలేని వాక్యం ఇది, సత్యవాక్యము. నువ్వు చదువుతున్నావు కదా, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు అబద్ధం ఎలా ఆడతావు? ఆడడానికి మనసు ఒప్పదు కదా, మనస్సాక్షి గద్దిస్తాడు కదా అబద్ధం ఆడాలన్నా. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అదే మాట్లాడుతున్నాడు. వారు నా జనులనియు అబద్ధం ఆడలేని పిల్లలనియు అనుకుని ఆయన వరకు దర్శకుడు అయ్యాడు. ఎందుకంటే దేవుడు రక్తము మనకు పంచిపెట్టాడు కాబట్టి రక్షణ భాగ్యము దేవుడు ఇచ్చాడు. ఆయన రక్తమే రక్షణ భాగ్యము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆదాము కవ్వకి కయీను హేబెలు పుట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ చేస్తారు, అందరి పిల్లలు ఒకలా చేయరు కదా. ఆయన కయీను వ్యవసాయం పండించుకుంటే ఆ పంట ద్వారా అతను బ్రతుకుతున్నాడు. హేబెలు గొర్రెల మందలు కాసుకొని వాటి ద్వారా అతను బ్రతుకుతున్నాడు. మరి దేవుడికి ఇవ్వాలి కదా. అందువలన ఈ కయీను వ్యవసాయ పంట పొలంలో దున్నేసేసి అక్కడే ధాన్యం వస్తారు, ఆ పొలంలోనే అమ్మేసుకుని చుట్టూ మిగిలిపోయి ఉంటాయి కదా, అది చాట్లోకి ఎత్తి దేవుడు ముందు పెట్టాడు. దేవుడు ఇష్టాడా అది ఆయన ముద్దు పెట్టేటప్పటికీ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. హేబెలు తన మందులో మగ సంతానం తీసుకొచ్చి వధించి ధూప నైవేద్యాలు అని దేవుడికి ఇస్తాడు. అది ఆకరిస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నీ అర్పణము తీసుకెళ్ళిపో అన్నాడు. కయ్యది తీసుకెళ్ళిపో, కాలుతో తన్నేసాడు ఆ అర్పణాన్ని. నా తమ్ముడు అర్పణం తీసుకున్నాడు, నా అర్పణం తీసుకోలేదు. ఎందువల్ల? అప్పటి నుంచి పాపం మొదలైపోయింది. మీద పడి చంపేస్తాడు తమ్ముడిని కయ్యను. దేవుడు తీసుకోలేదని తన అర్పణాన్ని దేవుడి మీద ఉన్న కోపంతో తన తమ్ముడి మీద పడి చంపేస్తాడు. అక్కడ ఆ రక్తము దేవుని సింహాసనాన్ని గజ 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 ఉడికింపచేస్తుంది. రక్తమే ప్రాణము, ప్రాణమే రక్తము. మరి మన కూడి మాంసం
మేక మాంసం తీసుకుంటున్నప్పుడు, కోడిని కోసేటప్పుడు రక్తము పూర్తిగా పోయాకే తీసుకుంటాము. ఎందుకంటే ప్రాణంతో తీసుకోము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే ప్రాణమే రక్తము, రక్తమే ప్రాణము. సింహాసనాన్ని గతుకుతో ఉణికింప చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కసారి ఆలోచించాడు. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడ? నా తమ్ముడికి నీవు కావలి ఉంచావా? నువ్వు దేశదమ్ములవే తిరుగుతావు. ఎవడిని నువ్వు చంపుతాడో వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఎందుకంటే దేవునికి శాపంగా మిగిలిపోకూడదు మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, శాపగ్రస్తులుగా మిగిలిపోకూడదు. ఎందుకంటే నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యము ద్వారా నువ్వు నడుచుకుంటున్నావు, వాక్యము ద్వారా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అక్కడ నిన్న క్రిస్టమస్కు సండే స్కూల్ పిల్లలు ఎంత చక్కగా చేశారు. పిల్లలు ఎందుకంటే ఒక పద్ధతి, ఎందుకంటే మనం అలా నడుచుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అందుకే సాతానికి దేవుడికి ఏం జరుగుతుందో చూపించారు అక్కడ. సాతాను ఆ చిన్న బాబు ఎలా చేస్తున్నాడో చూసావా? సురుడు కుమార్ గారి బాబు ఎంత చక్కగా చేశాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తాగుడు పట్టించినప్పుడు, ఆ సిగరెట్ కాల్చేటప్పుడు, అంటే సాతాను ఆ విధంగా పనిచేస్తుందని చూపెడుతున్నాడు అక్కడ. మనిషిలో ఉన్న ప్రాబ్లం ఎలా వచ్చున్నారో చూపెడుతున్నారు ఇక్కడ. ఆ సాధన ఎలా లాగుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దానితో ఫైటింగ్ చేయాలంటే మనం ఎక్కువ వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుళ్ళో గడపాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుళ్ళో మారాలంటే కష్టమైపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? వారు నా జనులను అబద్ధములాడని పిల్లలని అనుకుని వారికి రక్షకుడు అయ్యాడు. వారి యావత్ బంధులో ఆయన బాధలు ఉంటారు. ఆయన సన్నిధి దూత వాడిని రక్షించాడు. దేవుడు రక్షించాడు. ఆ బిడ్డను ఆ సాతాను అల్లాగినప్పుడు అక్కడ దేవుడు వచ్చి కాపాడాడు. అక్కడ అందులోంచి విడుదల చేశాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే వాటి ద్వారా మనం అర్థం చేసుకుంటామన్నా. అందుకే నేను, ఎందుకంటే పెద్దవాళ్ళు యూత్ పిల్లలు కూడా ఆ రాత్రి గొల్లల కాపరిగా ఎందుకు చేశారంటే దాన్ని మనం అర్థం చేసుకుంటాం. అంటే యేసుప్రభు ఇలా వచ్చాడు, ఎందుకంటే మరియమ్మ ఇలా వచ్చాడు, ఎందుకంటే గొల్లలు ఇలా మాట్లాడుకున్నారు అని చెప్పేసి అక్కడ సాధారణ ఏంటంటే ఆ చిన్న బిడ్డ అయినా సరే ఆ పట్టుకొని లాగుతున్నప్పుడు దేవుడు వచ్చాడు అక్కడ. ఆ దేవుడు అప్పుడు మార్చుకున్నాడు అక్కడ. అప్పుడు పూర్తిగా చిన్న బిడ్డ ఆయన మంచిగా మారి ఉన్నాడు. దాన్ని బట్టి మనం మారుతామని అక్కడ చూపెడుతున్నారు అక్కడ. ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకుంటామని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఆయన సన్నిధి దూత మనం దర్శించను, ప్రేమ చేతను తాలిము చేతను వారిని విమోచించను. ఎందుకంటే దేవుడు మనకి ప్రేమామయుడు. ప్రేమ 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 అంటున్నాడు ఆయన. తన రక్తముతో ప్రేమ నడుస్తున్నాడు అక్కడ. అందుకే చెప్తుంది కదా, దేవుడు శిలువ ఎక్కేటప్పుడు ఆయన రాతివేత దూరం వెళ్ళి శిష్యుల్ని ఇక్కడ ప్రార్థన చేయమని చెప్పి ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను చుట్టూ తిరుగుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు సిలువ ఎక్కలేవు, నువ్వు సిలువ ఎక్కలేవు, నువ్వు సిలువ ఎక్కలేవు అంటుంది అక్కడ. సిలువ ఎక్కాడంటే దాని తలకాయ చెత్త కొట్టేస్తాడు అక్కడ. ఆయన సిలువ ఎక్కాడంటే సాతాను తిరగొట్టేస్తాడు అక్కడ, తలకాయ చెత్త కొట్టేస్తాడు. అందుకది దేవుడిని అక్కడ మాట్లాడుతుంది అక్కడ. నువ్వు సిలువ ఎక్కలేవు, నువ్వు సిలువ ఎక్కలేవు. పాము రూపంలో వచ్చేసింది. అప్పుడు ఆయన లేచి దాని తలకాయ కాలుతో తొక్కి నేను సిలువెక్కుతున్నాను అన్నాడు దేవుడు అక్కడ. నేను సిలువెక్కుతున్నాను. సిలువెక్కడం అంటే మాటలు కాదు కదా, చిత్రములైపోవాలి మనిషి. అంత పాతాళాన్ని తొక్కేయాలి అక్కడ. మానవుడు చేసిన పాపానికి అక్కడ తొక్కేయాలి అక్కడ. దేవుడు చిత్రమదను పిలిచాడు అక్కడ.
ఒకటితో 40 దెబ్బలు తినాలి, చేతుల్లో మేకలు దిగ్గొట్టబడాలి, కాళ్ళలో మేకలు దిగ్గొట్టబడాలి, డొక్కలో పడి చేయాలి, ముళ్ళ కిరీటం పెట్టాలి. ప్రతి బాడీలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా ఆయన తీసేసుకోవాలి. అప్పుడు మనిషి మారుతాడు, పరలోక రాజ్యానికి వెళతాడు. అందుకు ఆయన సిలువ ఎక్కలేమంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకడు తక్కువ 40 దెబ్బలకు వచ్చేటప్పుడు అప్పుడు కూడా దేవుని చుట్టూ తిరుగుతుంది. నువ్వు సిలువ ఎక్కలేవు, నువ్వు సిలువ ఎక్కలేవు అంటుంది అక్కడ. దేవుడు మౌనంగా భరిస్తున్నాడు ఆ బాధని, జవాబు చెప్పలేదు అక్కడ. అందుకే దేవుడు అది సెలవిస్తున్నాడు అక్కడ. ఏమొచ్చినాడు అక్కడ? ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను, ప్రేమ చేతను తాలిమ చేతను వారు విమోచించాను, పూర్వధర్మలన్నిటినీ ఆయన వారు ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధులైనది. ఎందుకంటే ఒకటి మనం గ్రహించాలి, దేవుణ్ణి ఏమన్నా పర్వాలేదు కానీ పరిశుద్ధాత్మను మాత్రం దుఃఖపరచద్దు. పరిశుద్ధాత్మను ఏమనకూడదు, చాలా ఎక్కువ శిక్ష ఉంటుంది పరిశుద్ధాత్మను ఏమనంటే. ఎందుకంటే ఆయనే మనం నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అనుకుంటావు, ఈవేళ మొన్నే క్రిస్మస్ అయిపోయింది కదా, ఈవేళ చర్చికి వెళ్తేనేమి వెళ్ళకపోతేనేమి అని నువ్వు అనుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఈరోజు అమ్మగారు నీకు ఏ వాక్యం చెప్తారో తెలియదు కదా, వెళ్ళొచ్చు కదా, నీకు మంచి జరుగుతుంది కదా, నీ కుటుంబానికి మంచి జరుగుతుంది కదా, బయలుదేరి వెళ్ళొచ్చు కదా అని ప్రేరేపణ చేస్తున్నప్పుడు వద్దులే చర్చికి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి నువ్వు బయలుదేరి రావడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు సహకరిస్తాడు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటాను, ప్రభా పరిశుద్ధాత్మ దేవా ప్రతి బిడ్డని కూడా తీసుకొని రా తండ్రి, నువ్వు వాళ్ళకి ప్రేరేపించి వారి కుటుంబాలని తీసుకొని రా తండ్రి, తీసుకురా అని చెప్పి నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటాను. ఇక్కడ చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ తీసుకొస్తాడు, అక్కడ ప్రేరేపించి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని చాలా గౌరవించాలి మనం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతి దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వముతో దేవుడు ఆయన. ఇక్కడ పిలాతు అంటున్నాడు యేసు ప్రభుతో, నిన్ను సిలువ ఎక్కించేవాడే నేనే, సిలువను దించేవాడే నేనే, నువ్వెవరివి? యేసు ప్రభు అంటున్నాడు, నువ్వెవరివి? నన్ను సిలువ ఎక్కించడానికి దించడానికి పైనుంచి ఆర్డర్ రావాలి. నన్ను సిలువ ఎక్కించాలన్నా దించాలన్నా పైనుంచి ఆర్డర్ వస్తేనే తప్ప నువ్వు నన్ను సిలువ ఎక్కించాలి. నువ్వెవరివి? మట్టి పాత్రలు, గట్టి పూచు లాంటి వాడు, తండ్రి దగ్గర నుంచి ఆర్డర్ రావాలి పైనుంచి. ఎంత ఇదిగా ఇంకా అతను యేసు ప్రభువుకి గౌరవం పెరిగింది. ఆ మాట అనేటప్పుడు కల్లా పిలాతుకి ఇంకా గౌరవం పెరిగింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏమొచ్చినాడు, తాను వారితో యుద్ధం చేశాను, అప్పుడు ఆయన పూర్వధర్మలను మోషే తన జనులను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకంటున్నాడు, తన మంద కాపురులకు సహకారి, సముద్రంలో ఉండి తమ తోడుకుని వచ్చిన వాడేది, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేది, మోషే కుడి చేతి వైపున మైమగల తన బాబును బోధించిన వాడేది. ఎందుకంటే మోషే నా ఇలాంటి వాడు నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు ఇక్కడ. అంటే సృష్టి యావత్తుకి నమ్మకమైన వాడు మోషే, అంత నమ్మకమైన మనిషి. ఎందుకంటే ఎర్ర సముద్రం దాటించి అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని బట్టి తీసుకొచ్చాడు తన ఇశ్రాయేలు జనాంగాన్ని. యెహోవా దేవునికి ఇష్టమైన బిడ్డల్ని తీసుకొచ్చాడు దేవుడు అక్కడ కష్టపడి మోషే. అందుకు మోషే అంటే చాలా ఇష్టం అక్కడ. ఎందుకంటే మన్నాని పరలోక రాజ్యములో మనం కురిపించే మన్నా అది కొట్టు మీద గింజవలే చాలా స్వీట్గా మధురంగా ఉంటుంది. అది అలాంటి మన్నాని ఇశ్రాయేలు జనాంగం కోసం ఆకాశం నుంచి కురిపిస్తాడు దేవుడు అక్కడ. ఇశ్రాయేలు జనాంగం అంటే అంత ఇష్టం, ఆకాశం నుంచి కురిపిస్తాడు. దేవుడు చెప్తాడు, రేపటి గురించి ఆలోచించవద్దు, ఈ దినం గురించి ఆలోచించండి, ఈ దినం నీకు ఏమవుతుందో నీకు తెలియదు, రేపటి గురించి ఆలోచించుకో. ఆ కొట్టు మీద నుంచి తిని ఆ దేవుడిచ్చిన అది, ఎందుకంటే ఆకాశం నుంచి మన్నాని రేపటికి కూడా దాచుకుంటారు, దాచుకున్నప్పుడు అది కుళ్ళిపోతుంది. అది నీ బ్రతుకు కూడా అంతే కదా. అందుకంటున్నాడు, రేపటి గురించి నువ్వు ఆలోచించుకో, ఈ దినం గురించి నువ్వు ఆలోచించు,
ఈరోజు నా బ్రతుకు ఏమిటి, నా జీవితం ఏమిటి, నా గడి ఏమిటి, దేవుడు ఏం చేస్తాడు అని నువ్వు ఆలోచించు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమొచ్చున్నాడు ఇక్కడ, మోషే దేవుడు చెప్పాడు, ప్రజలతో చెప్పిన మాటలు నాతో చెప్పు, నేను చెప్పినవి ప్రజలతో చెప్పు అన్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారి ముందర నీళ్లను విభజించిన వాడిని మైదానంలో గుర్రమ పడే రీతిగా వారు పడకుండా అగాధ జలములను నడిపించిన వాడి అనుకున్నది. ఎందుకంటే రథాలు బట్టి గుర్రాలు బట్టి కాదు అతిశయించేది, దేవుని నామాలు బట్టి అతిశయపడాలి. నీ డబ్బులు చూసి, నీ వాదాన్ని చూసి, నీ యంత్రాన్ని చూసి కాదు. అది ఎంతో కాలం దగ్గర కట్టి, ఎందుకంటే అడవి పువ్వులు ఎన్నో పూస్తాయి, కానీ వాటిని తెంపి పెట్టుకోవు కదా. అవి అవి చూసి వాసన చూడవు కదా. అడవి పువ్వులు అంటూ వాళ్ళు అంటున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వెందుకో పనికిరాని వాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనీ ప్లాంట్ ఉంది, ఇంటి ముందు వర్షానికి ఎదిగిపోయింది, అది పిచ్చిగా అయిపోయింది, దాన్ని కట్ చేసి పడేసాం. ఇంటి ముందు పడింది, అది ఎండిపోయింది, అసహ్యంగా ఉంది కదా, అగ్గిపొలు గీసి అందులో పడేసాం, పూర్తయిపోయింది. మన జీవితం కూడా అంతే, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నా గురించే తెలుసు కదా మీకు, మరి ఏమి జరిగిందో కూడా నాకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 2-3 రోజులు కూడా ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. బీపీ లేదు, షుగర్ లేదు, ఆక్సిజన్ లేదు, ఏమీ లేదు నా బాడీలో. ఏం జరిగిందో కూడా తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, పర్వములకు దిగు పశువులు విశ్రాంతి పొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేశాడు. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జరుడను నడిపించింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు దేవుల్లో ఉన్న రోజున నువ్వు ఘనత పొందుతావు, మహిమ పొందుతావు. నువ్వు ఏ లోకమైన వాంఛలు, ఏ లోకమైన భోగాల కోసం తాపత్రయపడద్దు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకేది కావాలో దేవుడికి తెలుసు, నీకు ఇస్తాడు. నువ్వు కబరా పడద్దు, టెన్షన్ పడద్దు, దేవుడు మంచిగానే చేస్తాడు నీకు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయ్యో, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, సమస్యలతో ఉన్నాను, నా బిడ్డలు ఇలా ఉన్నారు, నా భర్త ఇలా ఉన్నాడు అని బాధపడుతూ ప్రయాసపడి భారము మోసుకుని వచ్చిన సంస్థ చెడ్డారా నా ఇంటికి రండి. నేను స్వార్థకుని జన మనసు గలవాడిని, నా కాడి సులువుగా తేలికగా ఉన్నది, మీ భారము బరువు నా మీద వేయండి అన్నాడు. ఎంతవరకు మన బరువు భారము దేవుని మీద ఇస్తున్నాం. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. వెలుడు హృదయం నాకు కావాలి, కానీ నీ బరువులకు నా కొద్దని జవాబిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబిచ్చే దేవుడైనా కన్నీటి కార్చు. నీ సమస్యలని దేవుడు తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరికి ఏ సమస్య ఉన్నదో నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా ఈ కొత్త సంవత్సరంలో ప్రభా, పాత సంవత్సరం గతించిపోతుంది, ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా వాళ్ళ కష్టాలన్నీ తీర్చండి, వాళ్ళ సమస్యలు తీర్చండి, వాళ్ళకి సంతోషాన్ని కలిగించండి, ఆనందాన్ని కలిగించండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యము ఆశకాలను ఇవ్వండి ప్రభు. ప్రతి కుటుంబంతో బిడ్డలతో సంతోషంగా ఉండేలా చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. అందుకు కొత్త సంవత్సరంలో దేవుడు నీకు అన్నీ కూడా మంచిగానే చేస్తాడు, అన్నీ మేలు ఇస్తాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే కొత్త సంవత్సరం చూడలేని వారు చాలామంది ఉంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి తగినట్టుగానే వాక్యం చెప్తుంటాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ, నీ ఆసక్తి సౌరికార్యములేని నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యత అణిగిపోయినే, మాకు తండ్రివి నీవే, అబ్రాహాము నెరగకపోయినను యెహోవా దేవుడే అబ్రాహాం అంటారు. ఎందుకంటే ఎన్నో పేర్లు దేవునికి, ఎన్నో పేర్లు. అందుకంటున్నాడు
జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోత్తర దేవుడైన అనువాడను. ఎందుకంటే నేనే ఉన్నవాడను, అనువాడను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అబ్రహాం అంటే అబ్రహాం సేవకుడు కాదు, యెహోవా దేవుడి అబ్రహాం. అందుకంటున్నాడు ఇక్కడ, మాకు తండ్రి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినను. అందుకంటున్నాడు, యెహోవా నీవే మా తండ్రివి, నీవే మాకు తండ్రివి, అన్నది కాలము నుండి మా విమోచకుడి అని నీకు పేరు కదా. ఎందుకంటే సృష్టి ఆరంభం మొదలు నుంచి ఆఖరి నిమిషం వరకు కూడా నీవే కదా తండ్రి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, యెహోవా నీ మార్గములను తప్పు తిరిగినట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేస్తవి? నీ భయము విడిచినట్లు యెహోవా నీ మార్గములను తప్పు తిరిగినట్లుగా. ఎందుకంటే నీ మాట వినకుండా నేను తప్పుగా ప్రవర్తిస్తున్నామేమో, తప్పుగా మాట్లాడుతున్నామేమో. అందుకంటున్నాడు, నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవు ఎందుకు కఠినపరిచితివి? ఎందుకంటే మన హృదయం ఒక్కోసారి కఠినమైపోతూ ఉంటుంది. అందుకంటున్నాడు, నీ దాసుల నిమిత్తము, నీ సంస్థ గోత్రముల నిమిత్తము రమ్ము. ఎందుకంటే దేవుని యందు మనము విశ్వాసము, నమ్మకం ఉండాలి. పత్రిక చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను. ఎందుకంటే యేసు ప్రభు వారసుడు, యెహోవా దేవునికి వారసుడు అయిన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఈ లోకంలో అడుగు పెట్టాడో యేసు ప్రభు, బాప్తిసం తీసుకుని వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ పౌరు వలె తల మీద వాలుతుంది. ఆకాశం ఒక్కసారి తెరవబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసు ప్రభు ఎందు ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఆయన లోకంలోకి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళుతున్నాడు, తన బిడ్డలందరినీ మార్చడానికి వెళుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే కదా పాపం చేసిన స్త్రీ, అమ్మా నాకు దాహం వేస్తుంది, నీరు పోయి. నీరంటే వాక్యం, నీరంటే వాక్యం. నాకు దాహం వేస్తుంది, నీరు పోయమ్మా అన్నాడు అక్కడ. నీ ఫిబ్రవరి మీద సమరీరాన్ని ఎలా పోస్తాను అంది. పర్వాలేదు పోయమ్మా అన్నాడు. పోయినంది. నీవు ఇచ్చే నీరు దాహము దప్పిక వేస్తుంది. ఇహలోకంలో ఉన్న నీరు మరి దాహము దప్పికే వేస్తుంది. నువ్వెంత నీరు తాగినా మరలా తాగాలని అనిపిస్తుంది ఇక్కడ ఉన్న నీరు. కానీ దేవుడిచ్చిన వాక్యము అది జీవజలమూట. వాక్యమే జీవజలమూట. బ్రెయిన్లోంచి బాడీలోకి వెళ్ళిపోవాలి. అది ప్రవహిస్తుంది వాక్యం. అప్పుడు ఆమె గుడ్డ తెచ్చుకొని, అయ్యా నాకు జీవజలమూట ఇస్తానన్నావు కదా, ఇచ్చేవాళ్ళు అడుగుతుంది అక్కడ. మనిషిలో ఉన్న బలహీనతను బట్టి దేవుడు పట్టుకుంటాడు ప్రతి మనిషిని కూడా. అమ్మా నీ భర్తను తీసుకురా, నీకు ఇస్తాను అన్నాడు దేవుడు అక్కడ. నాకు భర్త లేడు కదా. అవును, ఇప్పుడు ఉన్నవాడు నీకు భర్త కాడు. నీకు 5 భర్తలు ఉండేవారు కదా. ఆర్షవా అందవర్షలు వర్వర్షవా కాళ్ళు పట్టుకొని కన్నీరు కాచి ఏడుస్తుంది. నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు అని చెప్పి 5,000 జనంగాలు తీసుకొచ్చి 3 రోజుల వాక్యం చెప్పించింది. ఎందుకంటే అక్కడ సేవ చేసింది. దేవుడికి కొంతమందిని మార్చడానికి ఏర్పాటు చేసింది అక్కడ. ఈ 5,000 మంది కూడా మారిపోయారు అక్కడ. ఆవిడ తీసుకొచ్చిన ఆవిడ లిస్టులో ఈ 5,000 మంది పడ్డారు అక్కడ. పరలోక రాజ్యంలో పాపం చేసింది, తప్పులో వేసుకుంది, దేవుడి దగ్గర ఆత్మ తీసుకొచ్చేసింది. పరలోక రాజ్యంలో ఆవిడ బిల్లులో పడిపోయింది 5,000 మంది కూడా.
నువ్వెంతమందిని తీసుకొస్తే అంతమంది నీ బిల్లులో పడతారు. అక్కడ ఎన్ని ఆత్మలు తీసుకొస్తే అంతమంది కూడా నీ బిల్లులో పడతారు. కానీ నీ పోయి ఒక్కరిని తీసుకురాలేదనుకో, దేవుడు అడుగుతాడు, అమ్మా ఏ లోకంలో నువ్వు ఎంత కష్టపడ్డావు కదా, నీ కుటుంబం గురించే చూసుకున్నావు కానీ ఒక ఆత్మను రక్షించడానికి ఇష్టపడలేదు అని అడుగుతాడు దేవుడు. అక్కడ అలా కాదు ప్రభా ఉన్నామనుకో మాట్లాడకంటాడు దేవుడు. అక్కడ అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఒక ఆత్మను నన్ను రక్షించాలి, ఒక ఆత్మను నా చర్చకి తీసుకురావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు ఇక్కడ, మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తే అన్నను, బాలుడే ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గురువులు నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉంటాడు. యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో పండుగ జరుగుతున్నప్పుడు ఆ పండగకి లేనివాడు ఉన్నవాడు వస్తాడు. అది కంపల్సరీ కుటుంబంతో వెళ్ళాలి అక్కడ యెరూషలేము దేవాలయానికి. అందుకు యేసు ప్రభుని తీసుకొని 12 సంవత్సరాల బాలుడు యేసు ప్రభు తీసుకొని వెళుతున్నప్పుడు అన్నాడు, నన్ను ఆలయంలో విడిచిపెట్టి ఈ బంధువుల దగ్గరికి చుట్టాల దగ్గరికి వెళ్ళేసి రండమ్మా, అప్పుడు నన్ను తీసుకెళ్తారు కానీ అన్నాడు ఆయన. అలాగే నేను చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆయన ఖాళీగా ఉన్నాడా? 12 సంవత్సరాలు బాలుడైనా సరే 300 సంవత్సరాల ప్రవక్తలు బైబిల్ చదువుతుంటప్పుడు ఆ బైబిల్ తప్పులు చదువుతుంటే ఆ తప్పులు చదువుతున్నారు, ఇలా చదవకండి, అలా చదవండి, ఇదే అర్థం, ఎలా దేవుడు మాట్లాడుతున్నాడు అని ఆ 12 సంవత్సరాల బాలుడు చెప్పాడు. చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. యేసేపు కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కదా, ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? అప్పుడు వాళ్ళన్నీ కూడా యేసేపు మరియమ్మడు బంధువులకి అన్ని చూసుకొని మర్చిపోయి వెళ్ళిపోతున్నారు యేసు ప్రభుడు. అప్పుడు మళ్ళీ జ్ఞాపకం వచ్చి చర్చిలో వచ్చి తన కొడుకుని తీసుకొని బయలుదేరి వెళ్ళినప్పుడు అంటారు, ఏంటయ్యా మాతో వచ్చేసి ఉంటే మేము అంత ఇబ్బంది పడకపోతాం కదంటే, అమ్మా నేను తండ్రి పని మీద వచ్చాను ఇక్కడికి, ఈ లోకంలోకి నేను తండ్రి పని మీద వచ్చాను, నేను ఉరికినే లేను ఇక్కడ, ఉరికినే కాదు 12 సంవత్సరాలు ఇప్పుడే చెప్తున్నాడు అక్కడ, నేను తండ్రి పని మీద వచ్చానని. అందుకంటున్నాడు ఇక్కడ, తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గురువును నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండాడు. అటువేళ మనమును బాలురమే ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమే ఉంటుంది. ఎందుకంటే సేవ చేసే ముందు ఇహలోకమైన కొని చాలా కోరికలు ఉంటాయి. ఆ సేవ ఈ లోకమైన కోరికలు తీరిన తర్వాతే సేవకురమ్మంటాడు దేవుడు. అక్కడ ఇంకా ఇది చూడాలంది ప్రభా, నాకు అది చేయాలంది ప్రభా అని నువ్వు అనుకున్నావు అనుకో మనసులో, అయితే అదేదో చేసేసేయి, అప్పుడు వద్దుగా నా దగ్గరికి అంటాడు దేవుడు. అక్కడ అది పూర్తి అయిపోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, సేవ చేసేవాళ్ళు సంపూర్తిగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ లోకమైన కోరికలు ఉంటాయి. ఈ కొత్త సంవత్సరంలో అవన్నీ కూడా చంపేసుకోవాలి, ఏ ఒక్కటిని విడిచిపెట్టేయాలి. వీళ్ళు ఉన్న బలహీనత ఏ ఒక్కటిని విడిచిపెట్టేస్తే దేవుడు సంతోషపడతాడు. నా బిడ్డ నా కోసం విడిచిపెట్టేస్తాడు ఈ బలహీనత అని చెప్పి దేవుడు సంతోషపడతాడు అక్కడ. అప్పుడు కొత్త సంవత్సరానికి ఫలితం ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఫలితాన్ని నువ్వు అనుభవించగలవు. లేకపోతే ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది, ఇదే జీవితం అయిపోయింది, ఇదే రొటీన్ అయిపోయింది అని అనుకుంటే కుదరదు కదా. ఏదోటి చేయాలి కదా దేవుని కోసం మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ఏదైనా ఉంటే మాత్రం అది తీసేసుకోండి కొత్త సంవత్సరంలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అటువలే మనమును బాలురమే అన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడి దాసులమే ఉంటుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే దేవుడు వచ్చి రాకడ దగ్గర పెట్టినప్పుడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రుడు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకును, ఎందుకంటే ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశాడు. ఒక విచారము చేసి వచ్చి గొర్రెను వధించిన పాపం పోయి దొరికేవారు, ఒక దొంగతనం చేసి వచ్చి గొర్రెను వధించిన పాపం పోయి దొరికేవారు. మనుషులు చేసిన పాపాలు గొర్రెల రక్తం వలన మేకల రక్తం వల్ల కడగబడదు, పరిశుద్ధుని రక్తము చేతనే పాప విమోచన జరగబడాలి. కాబట్టి ఆ ధర్మశాస్త్రము కొట్టివేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తున్నాడు. ఆయన అందుకంటున్నాడు, ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను, మరియు మీరు
కుమారులైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపాడు. యేసు ప్రభు ఆత్మని మన హృదయంలోకి పంపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభే మనలో ఉంటాడు కాబట్టి, ఎందుకంటే ఆయన ఆత్మ మనలోకి వస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అనూకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ఎంతో ఇష్టమైంది. అనూకు నాతో వచ్చేస్తావా అన్నాడు. వచ్చేస్తాను ప్రభు అన్నాడు. దేవుడు చేయి పట్టుకొని నడిచి వెళ్ళిపోయాడు పరలోక రాజ్యం. రక్త మాంసములు దేవుడి రాజ్యమును స్వతంత్రించుకోడు. అలాంటి రక్త మాంసములతో వెళ్ళిపోతాడు అనగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా అంటాడు, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను కదా, నీకేం కావాలని అడిగాడు ఎలీషా. 7 ఆత్మ కావాలన్నాడు. అది దేవుడి వాళ్ళకి నిలిచేది కాదు అని అనేటప్పుడు అగ్నిరథాలు వచ్చి ఏలియాని తీసుకెళ్ళిపోతాయి. రక్త మాంసంతో వెళ్ళిపోతాడు ఏలియా. అగ్నిరథాల మీద వెళ్ళిపోతాడు. అప్పుడు ఏలియా భుజం మీద ఉన్న కొంగల కింద పడగానే ఆ కొంగలలో ఉంది 7 ఆత్మ. ఆ కొంగలలో ఉంది 7 ఆత్మ. దానితో యోర్దాను నది మీద కొడితే అది 2 పాయలు అయిపోతుంది యోర్దాను నది. మళ్ళీ 2 పాయలు కలిపేటప్పుడు కల్లా 2 పాయలు కలిసిపోతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు మీరు కుమారుడే ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. కాబట్టి నీవు ఇక దాసుడు కాదు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడు. ఎందుకంటే యేసు ప్రభు తన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. సువార్త చదువు. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొప్పల గతమైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయేది. చాలు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టిన 15 రోజులకే అక్కడ దేవునికి సమర్పించుకోవాలి. ప్రతి మగబిడ్డని కూడా తీసుకొచ్చి దేవునికి సమర్పించాలి. అలాగా మరియమ్మను యేసేపు కూడా యేసు ప్రభుని తీసుకొని యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. కింద మెట్టు మీద ఉన్నారు, పై మెట్టు మీద సుమరియను వచ్చాడు ఆలయానికి. అప్పటికే పరిశుద్ధాత్మ దేవుడితోటి అంటున్నాడు, నేను ఇక తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పన్నప్పుడు పరిశుద్ధాత్మ చెప్తుంది, ఇందులో ప్రవచిస్తుంది కదా పరిశుద్ధాత్మ. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది, యేసు ప్రభుని చూస్తేనే కానీ నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళలేవు అని అన్నప్పుడు అప్పటికే ప్రవచిస్తాడు. ఆయన కింద ఉన్నాడు, కింద మెట్టు మీద ఉన్నాడు ఆయన, 15 రోజుల బాలుడు. అప్పుడు సుమరియను చూసి గబగబా పరిగెత్తుకుని వెళ్ళి పరిశుద్ధాత్మ వచ్చేసింది ఆయన మీదకి. గబగబా వెళ్ళి ఆ బిడ్డను చేతులు అందుకొని ముద్దులాడుతూ ప్రవచిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచిస్తున్నాడు ఇక్కడ. ఏమని ప్రవచిస్తున్నాడు ఇక్కడ? నాథా. ఎందుకంటే పెద్ద భక్తుల్ని ప్రవక్తల్ని నాథా అంటాం, స్వామి అని పిలుస్తాం. కానీ 15 రోజుల బాలుడిని నాథా అంటే దేవాది దేవుడే వచ్చాడు కదా అక్కడికి, అందుకు నాథా అని పిలుస్తున్నాడు. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోల్చుతున్నావు. ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నేను చూశాను కదా, నేను చూసే వరకు రావద్దన్నాడు ఆయన. అందువల్ల నేను చూసేసాను కదా, ఇక నేను వెళ్ళిపోవచ్చు. నేను చూశాను కాబట్టి అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, అన్ని జనాంగానికి బయలుపరిచే ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి అన్ని జనాంగము కూడా. ఎందుకంటే నీ మాటే నీ నోటి నుంచే దేవుని స్తుతులు స్తోత్రాలు అందుకుంటారు అన్ని జనాంగం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అంచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామములో వంగినట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామములకు పైనామమును ఆయనకు అనుగ్రహించారు. చాలు.
అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసునామమును మోగినట్లను, ప్రతి వారి నాలుగు తండ్రిని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లను దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయన అనుగ్రహించాను. అన్ని నామముల కన్నా యేసునామమే పైనామం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. ఇశ్రాయేలు జనాంగం గురించి శిష్యులు అడుగుతారు, ప్రభువా మరి ఇశ్రాయేలు జనాంగం గురించి ఏంటి? అది మన పని కాదు, తండ్రి పని. తండ్రి యేసు ప్రభుగా పవరిస్తాడు. అప్పటి వరకు యేసు ప్రభు అనుకోడు ఇశ్రాయేలు జనాంగం గురించి ఆలోచించడానికి, కానీ తండ్రి ఇస్తాడు యేసు ప్రభుగా పవర్. ఆఖరి నిమిషంలో నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నువ్వు సకల ప్రజలైతే సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కనులారా చూచితిని. ఎందుకంటే సుమయానికి కనబడిపోతుంది యేసు ప్రభు ఈ లోకంలో ఏమేమి రక్షణ ఇస్తున్నాడో, ఏమేమి చేస్తున్నాడో అవన్నీ తెలిసిపోతున్నాయి ఇక్కడ. అందుకంటున్నాడు కళ్ళ కట్టినట్టు కనబడిపోతుంది. ఆ యేసును మరియ పొంగిపోతున్నారు. తన బిడ్డని అలా మాట్లాడుతుంటే సంతోషపడిపోతున్నారు. అప్పుడు అంటున్నాడు, అమ్మ నీ గుండెల్లోంచి ఒక కత్తి దిగిపోతుంది అన్నాడు. నీ గుండెల్లోంచి ఒక కత్తి దిగుతుంది. గర్భఫలము దేవుడిచ్చిన బహుమానము గర్భశోకము వేదన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే నీ గుండెలో ఒక కత్తి దిగిపోతుంది. తండ్రి కన్నా తల్లికే బాధ ఎక్కువ. నామాసనం మూసుకంటుంది కాబట్టి అందువల్ల ఆవిడికి ఎక్కువ బాధ ఉంటుంది అక్కడ. అందుకు మరియనే అన్నాడు అక్కడ. యేసు ప్రభు చనిపోతున్నప్పుడు వెళ్ళి మీదబడి ఏడుస్తుంది, నాయన ఈ వేదన ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ మరణం ఏమిటి అని చెప్పి వేదపడి ఎక్కెక్కి ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మా నేను లోక కళ్యాణం కోసం వచ్చాను. ప్రజలందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నువ్వు స్త్రీలందరికన్నా ఆధిపత్యాలు కాబట్టి నీ గర్భంలో నేను పుట్టాను. అందులో వేడనుకో, అదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ గుండెల్లో కత్తి దిగిపోతుంది. అదే దేవుడు శ్రమిస్తున్నాడు. ఎందుకంటే కొత్త సంవత్సరంలో మార్పు రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో మార్పు రావాలి. దేవుని పరిశుద్ధ వాక్యం తీర్చుకోక